దీపావళి లక్ష్మీ పూజ తేలిగ్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనం పూజ చేసుకునే ప్రదేశంలో నీళ్లు చిలకరించుకుని తుడుచుకుని ముగ్గు వేసుకోవాలి. తర్వాత పీట పెట్టుకుని పీటకు కూడా పసుపు కుంకుమతో ముగ్గులతో అలంకరించుకోవాలి. ముందుగా పీట మీద ఎర్రని క్లాత్ పరుచుకుని దాని మీద కొంచెం బియ్యం పోసుకుని లక్ష్మీ అమ్మవారు అయ్యవారు ఫోటోలు పెట్టుకుని పసుపు కుంకుమ గంధం ఇంకా పూలతో అలంకరించుకోవాలి. ముందుగా మనం లక్ష్మీదేవి పూజలో గణపతి పూజ చేసుకోవాలి. పసుపు గణపతిని రెడీ చేసుకుని తర్వాత దీపం వెలిగించి దీపం పూజ చేసుకోవాలి. తర్వాత గణపతి ప్రాణ ప్రతిష్ఠ పూజ చేసుకోవాలి. పూజ అయిపోయిన తర్వాత బెల్లం నివేదించుకుని తాంబూలం ఇచ్చి తర్వాత కలసం అయితే ఏర్పాటు చేసుకోవాలి. కలసానికి కొంచెం ముందుగా బియ్యం పోసుకుని పద్మం వేసుకుని దాని మీద కలసం పెట్టుకుని దాంట్లో 3 వంతు వరకు నీళ్లు పోసుకుని కలసంలో వేసుకుని మంగళ ద్రవ్యాలని వేసుకోవాలి. తర్వాత మన దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకుని ఆ విగ్రహాన్ని కలసం మీద పెట్టుకుని కలస పూజ చేసుకోవాలి. మన దగ్గర విగ్రహం లేకపోతే డైరెక్ట్ గా కొబ్బరికాయతో కలస పూజ చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ పూజలో మన దగ్గర ఉన్న బంగారం డబ్బులు పెట్టి పూజ చేసుకుంటే మంచిది. ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్పలేకపోవచ్చు. ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో రేపు వస్తుంది.